హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనీష్, బాలచందర్ ఇద్దరు ప్లాన్ ప్రకారమే గీతని ఒప్పించి అంజలిని గీత ఇంట్లో ఉండిపోయేలా చేస్తారు. ఇక అది చూసిన మనీష్ చాలా సంతోషపడుతూ వెంటనే బాలచందర్ చెయ్యి పట్టుకొని బయటికి తీసుకువచ్చి ఇక చాలా సంతోషంగా బాలచందర్ని హగ్ చేసుకుంటాడు. మామయ్య, చాలా థ్యాంక్స్ మామయ్య, నా మాటకు గౌరవమిచ్చి ఎలాగైనా అత్తయ్యని ఒప్పించి అంజలిని ఇంట్లోనే ఉండిపోయేలా చేశావు, థ్యాంక్స్ మామయ్య అని చెప్పి ఇక మనీష్ బాలచందర్ని హగ్ చేసుకుంటాడు. ఇక బాలచందర్ మాత్రం, ఒరే మనీష్, ఏం మాట్లాడుతున్నావురా? చూడు, ఏదో కారణం చేతేనే అంజలిని అత్తయ్య ఇక్కడికి తీసుకొచ్చింది. అదేంటో అత్తయ్య మనతో చెప్పడం లేదు, కానీ ఏదో ఒకరోజు అంజలి గురించి మనకు నిజం చెప్తుంది. అప్పటి వరకు ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు అత్తయ్యని బాధ పెట్టి అంజలిని అత్తయ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు. అయినా అంజలి చాలా మంచి అమ్మాయిరా, అందరి గురించి ఆలోచిస్తుంది. మీ అత్తయ్యకి అందరి ముందు క్షమాపణ కూడా చెప్పింది. అలాంటి అంజలిని ఇంట్లో నుంచి పంపించడం నాకు కూడా నచ్చలేదురా. అందుకే మా కూతురిగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది అని చెప్పి బాలచందర్ అనగానే ఆ మాటలు విన్న మనీష్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య, ఏం మాట్లాడుతున్నావు? మీ కూతురిగానా? ఈ విషయం అత్తయ్య ఇన్నదంటే మిమ్మల్ని కూడా బయటికి పంపిస్తుంది. అత్తయ్య గురించి తెలుసు కదా అని చెప్పి ఇక మనీష్ అనగానే అప్పుడు బాలచందర్, అవునరా, మీ అత్తయ్య విన్నదంటే ఎంతో కోపంగా ఉంటుందో తెలుసు కదా, పదరా. అయినా మీరేంట్రా, ఇప్పుడు మీ నాన్న అమ్మ కూడా అక్కడ లేరు, అత్తయ్య కూడా ఇక్కడికే వచ్చేసింది. ఇక మీరు ముగ్గురు కూడా ఇక్కడే ఉండొచ్చు కదరా అనగానే అప్పుడు మనీష్ మాత్రం, లేదు మామయ్య, చెల్లెలికి అక్కడే కాలేజీ దగ్గర కదా, అందుకే అక్కడే ఉండిపోతాం. అయినా వస్తూనే ఉంటాం కదా మామయ్య, ఎందుకు అని చెప్పి ఇక మనీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా రాగి మాత్రం ఒంటరిగా కూర్చొని అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, నానమ్మ అంజలిని అత్తయ్య ఇంటికి తీసుకువెళ్ళిందేంటి? ఇక్కడే ఉంటే నేను అంజలిని ప్రేమించేదాన్ని, ఎలాగోలా అంజలిని నా వైపు తిప్పుకునేవాణ్ణి. నానమ్మ అంజలిని తీసుకువెళ్ళిపోయింది. ఏం చెయ్యాలి? అంజలి నన్ను ప్రేమించాలంటే, అంజలిని నేను ప్రేమగా చూసుకోవాలి అంటే ఎలా అని చెప్పి రాకీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాకీకి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా నేను అత్తయ్య ఇంటికి వెళ్తాను, అక్కడ అంజలికి ఉంటుంది కదా, 4 రోజులు అక్కడే ఉండి అంజలి చేత నేను ప్రేమ పొందుతాను అని చెప్పి ఇక వెంటనే రాకీ గీత ఇంటికి వస్తాడు. ఇక రాకీని చూసిన గీత మాత్రం, ఏంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అనగానే అప్పుడు రాకీ, అదేంటత్తయ్య, మా అత్తయ్య ఇంటికి కూడా చెప్పి రావాలా? అంటే నాకంత స్వతంత్రం లేదా అని రాకీ అనగానే అప్పుడు గీత, అది కాదురా, ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు కదా, ఇప్పుడు అనుకోకుండా వచ్చావు కదా, అందుకే అన్నాను. అయినా మీ అత్తయ్య ఇంట్లో నువ్వుండడానికి నీకేం అభ్యంతరం ఉంటుందిరా? ఎన్ని రోజులు కావాల్సింటే అన్ని రోజులు ఉండు అని గీత అంటుంది. ఆ మాటలు విన్న రాకీ, సరే అత్తయ్య అని అంటాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. రాకీ మాత్రం అంజలి వైపే చూస్తూ ఉంటాడు. అంజలిని ఎలాగైనా దారిలో పెట్టుకోవాలి, అంజలిని సొంతం చేసుకోవాలి అని రాకీ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అంజలి అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది. ఇక అందరూ ఎవరు పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అంజలి మాత్రం వాళ్ళ అమ్మమ్మ దగ్గరే కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక బాలచందర్ మాత్రం తన గదిలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక రాకీ మాత్రం సోఫాలోనే కూర్చొని ఇక అంజలి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా అంజలిని ఎలాగైనా అంజలితో మాట్లాడాలి. అయినా అంజలి ఇప్పుడు నానమ్మ దగ్గర ఉంది, నేను పిలిస్తే నానమ్మ చాలా కోపంగా చూస్తుంది. అంజలి కిచెన్లోకి వస్తుంది కదా, అంజలితో నేను మాట్లాడతాను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అంజలి కిచెన్ దాకి వస్తుంది. ఇక అంజలిని చూసిన రాకీ వెంటనే అంజలి దగ్గరికి వచ్చి,
ఏంటి అంజలి, మా అత్తయ్య నిన్ను బాగానే ఇంట్లోకి రానిచ్చింది, ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అనగానే అప్పుడు అంజలి, అంతే కదా బాబు, మేడం నన్ను క్షమించింది, ఇంట్లోకి రానిచ్చింది, అంతకంటే సంతోషం ఏముంటుంది. అమ్మమ్మ ఎన్ని రోజులు ఇక్కడే ఉంటే నేను కూడా అన్ని రోజులు ఇక్కడే ఉండిపోతాను అని అంజలి అనగానే అప్పుడు రాఖీ అత్తయ్య నా ప్రేమకి అడ్డుపడుతుంది. ఎలాగైనా అంజలిని సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు అంజలి అత్తయ్య ఇంట్లో ఉంది అని చెప్పి రాఖీ, ఏంటి అంజలి, అక్కడ ఇల్లు వదిలేసి మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు ఇక్కడికి వస్తే మేమెంత బాధపడతాము, చూడు నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి అని రాఖీ అనగానే ఆ మాటలు విన్న అంజలి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు రాఖీ, అదే అంజలి, రోజు నువ్వు నీ చేతితో టిఫిన్ భోజనం చాలా రుచిగా చేసి పెట్టావు కదా, అందుకే నువ్వు లేకుండా ఆ వంట తినకుండా ఉండలేకపోతున్నామంటున్నాను అని రాఖీ అనగానే ఇక అంజలి, చూడండి అమ్మమ్మ దగ్గరే ఉంటాను, తనకి సేవ చేసుకోవడమే నాకు తెలుసు, మీరిక వెళ్ళొచ్చు అని చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాఖీ మాత్రం, ఇదేంటి, నేను ఎంత చెప్పినా అంజలి అర్థం చేసుకోవడం లేదేంటి అని చెప్పి ఇక ఎలా ప్రయత్నించాలి అని రాఖీ సోఫాలో కూర్చొని తన ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు. ఇక తన ఫోన్లో అంజలి వీడియో ఉండడం చూసిన రాఖీ చాలా సంతోషపడుతూ అంజలి వీడియోని చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఆ రోజు అంజలి చీర మార్చుకోవడానికి గదిలోకి వెళ్ళింది, నేను మాత్రం ఎలాగోలా వీడియో తీయాలనుకున్నాను, కానీ జస్టులో మిస్ అయిపోయింది. ఆ రోజు ఈ వీడియో తీసి ఉంటే ఇప్పుడు అంజలి నా సొంతమైపోయేది అని రాఖీ వీడియో చూస్తూ ఉంటాడు. ఇంతలోనే బాలచందర్ బయటికి వస్తాడు. ఇక రాఖీ ఆ వీడియో చూడడం చూసిన బాలచందర్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తాడు. వీడేంటి, ఎవరో అమ్మాయి వీడియో వీడు చూస్తున్నాడేంటి అని చాలా కోపంగా, వద్దులే, ఇంకొకసారి వీడి ప్రవర్తనలో ఏమైనా తేడా వస్తే అప్పుడు చూసుకుంటాను అని చెప్పి ఇక బాలచందర్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అందరూ భోజనం చేసి నిద్రపోతూ ఉంటారు. ఇక రాఖీ మాత్రం ఎలాగైనా అంజలితో మాట్లాడాలి, నా ప్రేమ విషయం అంజలితో చెప్పాలి అని చెప్పి ఇక రాఖీ మెల్లగా లేచి రత్నం గదిలోకి వెళ్తాడు. ఇక అంజలి తన నానమ్మ దగ్గరే నిద్రపోతూ ఉండడం చూసిన రాఖీ, ఇప్పుడు నేను అంజలి దగ్గరికి వెళ్తే నానమ్మ చూస్తుంది, ఇక నా మీద చాలా కోప్పడుతుంది, అంజలి బయటికి వస్తే అంజలితో మాట్లాడతాను అని చెప్పి రాఖీ అనుకుంటూ ఉండగా ఇంతలోనే రత్నం, అమ్మ అంజలి కాస్త మంచినీళ్ళు తీసుకొస్తావా అని రత్నం అనగానే అప్పుడు అంజలి, సరేనమ్మమ్మ ఇప్పుడే తెస్తాను ఉండు అని చెప్పి వెంటనే అంజలి బాటిల్ తీసుకొని కిందికి వస్తుంది. ఇక కిచెన్లో ఆ బాటిల్ మంచినీళ్ళు తీసుకొని తిరిగి వెళ్తూ ఉండగా ఇక ఇంతలోనే రాఖీ అంజలికి ఎదురుగా వస్తాడు. అది చూసిన అంజలి, ఏంటి బాబు, ఇంత రాత్రి అవుతున్నా ఇంకా నిద్రపోలేదా, ఇంత రాత్రి దాకా మేల్కొని ఏం చేస్తున్నారు అని అంజలి అనగానే అప్పుడు రాఖీ, చూడు అంజలి, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను, ప్లీజ్ అంజలి నా గురించి అర్థం చేసుకో అని ఇక రాఖీ అంజలిని అంటూ ఉంటాడు. అది విన్న అంజలి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ప్రేమించడమేంటి, చూడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, నేను అలాంటి దాన్ని కాదు అని అంజలి అంటుంది. అప్పుడు రాఖీ, ఏంటి అంజలి అలా మాట్లాడుతున్నావు, నాకు ఎంత డబ్బుందో చూసావు కదా, మా ఇంట్లో ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో చూసావు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, ప్లీజ్ అంజలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అర్థం చేసుకో అని రాఖీ అంజలిని అంటూ ఉంటాడు. ఇక మాటలు విన్న అంజలి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడు బాబు, నేను ఒక అనాథని, నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు, నా మాటలు నమ్మి నన్ను తాతయ్య మీ ఇంటికి తీసుకువచ్చాడు, ఇప్పుడు అమ్మమ్మ దగ్గర ఉంటున్నాను, తనకి సేవలు చేసుకుంటున్నాను, అలాంటిది నన్ను నువ్వు ప్రేమించడం మంచిది కాదు, నేను మీ ఇంట్లో పని మనిషిని అనగానే అప్పుడు రాఖీ, అంజలి నిన్ను ఎప్పుడు నేను పని మనిషిలాగా
చూడలేదు అనేసరికి ఇక అంజలి, చూడు బాబు, నువ్వు ఇలా నాతో మాట్లాడావని మనీష్ బాబుకి చెప్తే మాత్రం నిన్ను ఏం చేస్తాడో నాకే తెలియదు. ప్లీజ్ ముందిక్కడి నుంచి వెళ్ళండి అని అంజలి వెళ్తూ ఉంటుంది. ఇక రాఖీ మాత్రం అంజలి దగ్గరికి వెళ్ళి, చూడు ప్లీజ్ అంజలి, నన్ను అర్థం చేసుకో, నేను చెప్పేది కాస్త విను అని ఇక అంటూ ఉంటాడు. ఇంతలోనే బాలచందర్ బయటికి వస్తాడు. ఇక రాఖీ అంజలితో అలా మాట్లాడడం చూసిన బాలచందర్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వీడేంటి అంజలిని ఇలా బాధ పెడుతున్నాడేంటి? తను ప్రేమించడం లేదు, నాకు అలాంటి అర్హత లేదు అని చెప్పినా కూడా ఆ అమ్మాయి మనసు అర్థం చేసుకోకుండా ఎందుకు రాఖీ అలా తనని బాధ పెడుతున్నాడు అని చెప్పి ఇక బాలచందర్ అక్కడికి వస్తాడు. ఇక అది చూసిన రాఖీ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మామయ్య, మీరు ఇక్కడ అనగానే అప్పుడు బాలచందర్, ఏరా నేను రాలేననుకున్నావా? ఎందుకు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించమని అలా ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు? తను చెప్పింది ఒక్కసారి అర్థం చేసుకోవా అనగానే అప్పుడు రాఖీ, మామయ్య, నేను అంజలిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అంజలిని ఎలాగైనా ఒప్పుకమ్మని చెప్పు మావయ్య అనగానే ఇక బాలచందర్కి చాలా కోపం వస్తుంది. ఒరే, ఎంత చెప్పినా వినవా? ఎందుకు అంజలి గురించి అలా తప్పుగా మాట్లాడతావు? అంజలి విషయంలో ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఇక బాలచందర్ రాఖీ చెంప పగలగొడతాడు. అది చూసిన రాఖీ, మావయ్య, నువ్వు ఎంత చెప్పినా నేను వినను, అంజలిని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉండగా ఇక బాలచందర్, ఒరే రాఖీ, నువ్వు ఇందాక సోఫాలో కూర్చొని ఆ ఫోన్లో వీడియో చూస్తున్నావు, ఆ వీడియో ఎవరిదిరా? అంజలిదేనా అని బాలచందర్ అనగానే ఆ మాటలు విన్న అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు? వీడియో ఏంటి అనగానే అప్పుడు బాలచందర్, అవునమ్మా, వీడు మంచివాడు కాదు, వీడి గురించి నాకు పూర్తిగా నిజం తెలిసిపోయింది. ఇన్ని రోజులు వీడెంతో మంచివాడు అనుకున్నాను, కానీ వీడు అందరినీ మోసం చేస్తాడు. ఇలాంటి వాడు ఇంట్లో ఉండడం కూడా చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇక వెంటనే బాలచందర్ తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక బాలచందర్ నుండి ఫోన్ రావడంతో పోలీసులు, చెప్పండి సార్ అనగానే అప్పుడు బాలచందర్ వెంటనే జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకు చెప్తాడు. దాంతో వాళ్ళు, సరే సార్, వెంటనే వచ్చేస్తున్నాం అని చెప్పి ఇక గీత ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి మేడం, సార్ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న గీత వెంటనే బయటికి వచ్చి, ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అనగానే అప్పుడు ఎస్ఐ, చూడండి మేడం, సార్ ఫోన్ చేశారు, ఎవరో రాఖీనంట, అతన్ని అరెస్ట్ చేయాలంట అని చెప్పగానే గీత ఒక్కసారే స్టన్ అయిపోతూ ఉంటుంది. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు బాలచందర్ బయటికి వచ్చి, అవును గీత, నేనే వాళ్ళకి రమ్మని చెప్పాను అనగానే అప్పుడు గీత, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? రాఖీని అరెస్ట్ చేయడం ఏంటండి అనగానే అప్పుడు బాలచందర్, చూడు గీత, వీడు అంజలి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు, అందుకే ఇలాంటి వాడు ఇంట్లో ఉండకూడదని, ఇలాంటి వాడు ఉంటే మన పిల్లలకు కూడా ఎలాంటి ప్రమాదం వస్తుందోనని ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని బాలచందర్ అంటాడు. ఆ మాటలు విన్న గీతకి ఏమీ అర్థం కాదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఒక అనాథ కోసం నా మేనల్లున్నే అరెస్ట్ చేయించడం ఏంటండి? ఇది నాకు నచ్చడం లేదు అనగానే అప్పుడు బాలచందర్, చూడు గీత, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక వెంటనే జరిగిన విషయం మొత్తం కూడా గీతతో చెప్తాడు. ఇక మాటలు విన్న గీత ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటండి, వీడు అంజలి విషయంలో అలా ప్రవర్తించాడా? వీడిక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక వెంటనే గీత రాఖీ చెంప పగలగొడుతుంది. ఎస్ఐ, ఇంకా చూస్తారేంటి, వెంటనే వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అనగానే అప్పుడు రాఖీ, అత్తయ్య, లేదత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ అత్తయ్య, నన్ను కాపాడండి అని అంటూ ఉంటే అప్పుడు బాలచందర్, ఒరే, నేను కల్లారా చూశాన్రా, ఇంకా నా గురించి నాకు కొత్తగా చెప్తున్నావా? చూడు, నీలాంటి వాడు బయట ఉండడం కంటే జైల్లో ఉంటేనే బెటర్, ఎస్ఐ తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక ఎస్ఐ రాఖీని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు.
ఇక అది చూసిన గీత మాత్రం చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చాలా కోపంగా అంజలి దగ్గరికి వచ్చి, చూసావా నీ వల్ల ఏం జరిగిందో చూసావా, ఎప్పుడూ లేంది నా మేనల్లుణ్ణి ఈరోజు నా చేతులతోనే అరెస్ట్ చేసి పంపించాను. అయినా నువ్వు వచ్చిన వేళ విశేషమే అలాంటిది. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టావు. మా నాన్న నాతో గొడవ పడ్డాడు. శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా అమ్మ కూడా నిన్ను చూసి నన్నే దూరం చేసుకోవాలనుకుంది. ఇప్పుడు నా మేనల్లుని కూడా అరెస్ట్ చేయించాను. ఇదంతా నీ వల్లే కదా. నువ్వు ఏ క్షణాన ఈ ఇంట్లో అడుగు పెట్టావు, కానీ మాకు మాత్రం అంతా అశుభమే జరుగుతుంది అని చెప్పి ఇక గీత అంజలిని అందరి ముందు అవమానించి బాధపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న అంజలి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తన మనసులో, అమ్మ నేను నీ కూతుర్నమ్మా, అలాంటిది నిన్ను బాధ పెట్టాలని ఎందుకు చూస్తానమ్మా అని ఇక అంజలి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన బాలచందర్ మాత్రం, అమ్మ అంజలి, ఇప్పుడు గీత ఏదో కోపంలో 4 మాటలు అన్నది, అంతే. ఆ మాటలకు నువ్వేమీ బాధపడొద్దు. నీకు తోడుగా నేను, మనీష్, నా అమ్మమ్మ ముగ్గురం ఉన్నాం. చూడు, నీకు ఏ బాధ కలిగినా ఏది కావాలన్నా నీ తండ్రి లాంటి వాణ్ణి నేనున్నాను, నాతో చెప్పమ్మా అని బాలచందర్ అంటాడు. ఆ మాటలు విన్నా అంజలి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎలాగైనా మా అమ్మ మనసుని గెలుచుకుంటాను, మా అమ్మ ప్రేమని పొందుతాను అని చెప్పి ఇక అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన బాలచందర్, అత్తయ్య, అంజలి చాలా బాధపడుతుంది. ఎలాగైనా అంజలిని ఓదార్చండి, నవ్వుతూ ఉండేలా చెయ్యండి. కానీ ఏదో ఒకరోజు గీత అంజలి గురించి పూర్తిగా అర్థం చేసుకుంటుంది అని ఇక బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక గీత మాత్రం రాఖీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. రాఖీ, మనీష్, ప్రియ ముగ్గురిని అన్నయ్య నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. కానీ వీడి మాత్రం అంజలి విషయంలో ఇలా ప్రవర్తించడం వల్ల వీణ్ణి అరెస్ట్ చేసి పంపించాం. కానీ ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాడో. వదిన మాత్రం నన్ను అపార్థం చేసుకుంటుంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అయినా మీన మాత్రం చాలా తొందరపడ్డాడని నాకు అనిపిస్తుంది. రేపు వెళ్ళి వెంటనే రాఖీని విడిపించి తీసుకువస్తాను, ఈయనతో మాట్లాడతాను అని చెప్పి ఇక గీత వెంటనే బాలచందర్ దగ్గరికి వచ్చి, చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు బాలచందర్, చెప్పు గీతు, ఏం ముఖ్యమైన విషయం అనేసరికి అప్పుడు గీత, చూడండి, రాఖీ బాధ్యతని అన్నయ్య వదిన మనకు అప్పగించి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు లేని టైమో రాఖీని ఇలా అరెస్ట్ చేసి మనం జైలుకు పంపిస్తే అన్నయ్య వదిన అపార్థం చేసుకుంటారు. ఎలాగైనా రేపు ఉదయం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాఖీని తీసుకొచ్చేద్దామండి ప్లీజ్ అని గీత అంటుంది. ఆ మాటలు విన్న బాలచందర్ మాత్రం, చూడు గీత, అలాంటి వాడు మన ఇంట్లో ఉంటే మన పిల్లల పరిస్థితి కూడా ఎలా తయారవుతుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు అన్న మాటలు నాకు అస్సలు నచ్చడం లేదు అని చెప్పి బాలచందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మాటలు విన్న గీత మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా అంజలి గురించి తప్పుగా మాట్లాడిన రాఖీ చెంప పగలగొట్టి అరెస్ట్ చేయించిన బాలచందర్ షాక్లో గీత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.